ముఖ్యంగా ఈ రోజు నుంచి మరి గొల్లపల్లి శ్రీ రామనాథ స్వామి టెంపుల్ మరియు వేంపాడు కల్టివేటర్స్ ఛానల్ ప్రారంభించడం నిన్న జరిగింది. దానికి సంబంధించిన ఒక్కొక్క ఆధారం మీ ముందు ఉంచుతానని చెప్పడం కూడా జరిగింది. గతంలో కూడా అనేక విజువల్స్ లో మాట్లాడితే బాగానే కొంత స్పందన వచ్చింది. కానీ ఆధారాలు మీకు అప్పుడు మేము స్పష్టంగా చూపించలేదు. ఏదో నేను మాట్లాడినట్టు ఉంది కానీ అది నిజమా కాదా అనేటువంటి దాని గురించి క్లారిటీ రావడం కోసం. ఎందుకంటే ఈ మధ్య ఈవో మన దేవస్థానం ఈవో ఎన్ సతీష్ కుమార్ గారు సర్వ హక్కులు వేంపాడు గ్రామంపై మరి దేవస్థానం వారి ఉన్నాయి అని చెప్పి అన్నారు. మరి తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి పాస్బుక్ వల్ల కానివ్వండి, ప్రొసీడింగ్స్ వల్ల కానివ్వండి, మరి చట్ట ప్రకారం ఇప్పుడు వారు చెప్పిన మాట నిజమే అయినప్పటికీ అది నిజమైనప్పుడు ఆ ప్రకారంగా అయినా వారు ప్రయాణం చేయట్లేదు. అది తరువాత చూపిస్తాం. ఎలా ఎందుకు ఏం చేశారు అనేటువంటిది తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మీకు మొట్టమొదటిగా చేసేది ఏంటంటే విన్నపం. మరి స్వాతంత్రం వచ్చిన తరువాత అనేకమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి పనుల్లో ఇది ప్రధానమైంది. అయితే ఇది కోర్టులు వివాదాల్లో ఉండటం వల్ల మరి ఇప్పుడు వరకు బయటికి రావటం జరగలేదు. కానీ ఇప్పుడు 1990లోనే సుప్రీంకోర్టు ఒక రాజీ పరిష్కారం యొక్క తీర్పునిచ్చింది ఇరుపక్షాలకి. అంటే ఇరుపక్షాలకి ఎవరికి ఏం చెందుతాయి అనేటువంటిది వాటి గురించి వివరిస్తూ ఇరుపక్షాలకి కూడా కొన్ని హక్కులు కల్పిస్తూ స్వామివారికి ఏమి ఇవ్వాలి, వీళ్ళకి మిగతాయి వీళ్ళయా కాదా అనేటువంటిది మీరందరూ కూడా సుప్రీంకోర్టు, ఎందుకంటే ఎప్పటికైనా సుప్రీంకోర్టు భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంటే ఫైనల్ ఎవరికైనా సరే. దాని ముందు ఇప్పటి వరకు కూడా ఆ తీర్పు బతికే ఉన్నది. కాబట్టి ఆ తీర్పు యొక్క పాఠవాన్ని ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ మీ ముందు ఉంచుతున్నాం. దీని మీద ఒక రోజు 2 రోజులు మరి చర్చించి మీరు మరి రైతులకు అసలు హక్కులు ఉన్నాయా లేవా, ఏకపక్షంగా ఆలయానికే చెందిందా ఈ వేంపాడు గ్రామం గమనించాల్సిందని, మరి అలాగే ఆలయానికి కూడా సక్రమమైన పద్ధతి అంటే ఎలా చెల్లింపులు జరగాలి, ఆ సక్రమమైన పద్ధతుల్లో చెల్లించుకుంటున్నారా దేవస్థానం వారు, అక్రమార్గంలో చెల్లించుకుంటున్నారా అనే గురించి కూడా మరి మీరు ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మొదటిసారిగా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క మరి రాజీ పరిష్కార తీర్పు ఇది. దీన్ని మీ ముందు ఉంచుతున్నాను తెలుగులోను ఇంగ్లీష్లోను. ఇదిగో ఇది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో. వీటిని పూర్తిగా మేము పాఠవాలన్నింటిని కూడా ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వదులుతాం. ఈ కాపీలు చూసుకుంటామో చదువుకుంటామో చేసి 1-2 రోజులు మీరు స్టడీ చేసి రెడీగా ఉండి మరి మీకు కావాల్సిన ఆధారాలు కానీ అనుమానాలు కానీ మాకు తెలియజేసినట్టయితే అది నివృత్తి చేస్తాం. ఇది ఒక్కొక్కటిగా ఇప్పుడు పెడతాం. ఇది ఇవాళ మొట్టమొదటిది. తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఆధారాలతో పెడతాం. మొట్టమొదటిగా ఈ 90 సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఇప్పటి వరకు కూడా అమలు జరగాల్సినటువంటి విధానం ఉండగా అసలు అమలు జరుగుతుందా లేదా అనే దాని గురించి మీరు ఆలోచించాలంటే ఈ రెండింటిని మీరు స్టడీ చేయాలి. మీకు ఈ ఛానల్స్ ద్వారా ఈ కాపీలు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును, జయించి తీరును. కష్టాల కోసుకొన్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా.